హైదరాబాద్లో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలు ఒకప్పుడు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. కొండల మీద, గుట్టల మీద పెట్టుబడి పెడుతున్న వారిని చూసి నవ్విన జనమే ఇప్పుడు అదే ప్రాంతంలో భూముల ధరలు చూసి అవాక్కవుతున్నారు. గజం స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. అందుకే భూమి ధర అందుబాటులో ఉండగానే కొనుక్కుంటే ఆ తర్వాత దానికి రెక్కలొస్తే ఆకాశంలో విహరించవచ్చు. ఇవాళ అలాంటి భూమి గురించే మీరు తెలుసుకోబోతున్నారు. భూమి మీద పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి వచ్చేయాలి. బెంగళూరు హైవే మీద షాద్ నగర్ ఉంది. ఈ షాద్ నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ లెవెల్కి వచ్చేసింది. షాద్ నగర్ మరో హైటెక్ సిటీగా మారనుంది. ఎందుకంటే దీని చుట్టూ 3 ఇండస్ట్రియల్ ఏరియాలు, ఒక పోలేపల్లి సెజ్ ఉన్నాయి. షాద్ నగర్కి దగ్గరలో కొత్తూరు, నందిగామ విలేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇండస్ట్రియల్ ఏరియాలుగా ఉన్నాయి. అలానే షాద్ నగర్కి దగ్గరలో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దీనికి తోడు షాద్ నగర్ ఎక్కువ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా ఉంది. అలాగే షాద్ నగర్లో అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. షాద్ నగర్ పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండడం ప్లస్ పాయింట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో షాద్ నగర్ ఉంది. అలానే ఔటర్ రింగ్ రోడ్కి కూడా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ముందు షాద్ నగర్ గ్రోత్ కారిడార్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి ఇన్వెస్ట్మెంట్ 5 ఏళ్లలో డబుల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. 10 ఏళ్లలో 5 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం షాద్ నగర్లో ల్యాండ్ రేటు చదరపు అడుగు వచ్చేసి యావరేజ్గా 1550 రూపాయలుగా ఉంది. ఇక్కడ గజం స్థలం కొనాలంటే సుమారు 14,000 అవుతుంది. ఒక 25 లక్షలు పెడితే 200 గజాల స్థలం వస్తుంది. 5 ఏళ్లలో ఈ పెట్టుబడి 50 లక్షలు అవుతుంది. 10 ఏళ్లలో 1,25,00,000 అయ్యే అవకాశం ఉంది. ఇదే షాద్ నగర్లో 2019లో చదరపు అడుగు 500 ఉంది. 5 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి షాద్ నగర్ ఏరియా ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక షాద్ నగర్ పక్కనే ఉన్న కొత్తూరులో కూడా ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు స్థలం 1,850 రూపాయలుగా ఉంది. నందిగామలో 2,950 రూపాయలుగా ఉంది. ఇక్కడ స్థలాల మీద పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం ఉంటుందని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. మరి ఈ ఏరియాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.